నాలుగొద్దులు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళైతారట వీళ్ళు వాళ్ళైతారట. ఈ శాస్త్రం విన్నప్పుడల్లా ఏందో అనుకున్నా గాని ఇప్పుడు భట్టి సార్ని చూస్తే నిజమే అనిపిస్తున్నది. సారు చాలా మంచోడుండే, ఏదన్నుంటే కుల్లం మాట్లాడేటోడు, చేసేటియే చెప్పేటోడు. అందరి లెక్క అయినాయి కానీ మాట్లాడకపోతుండే. కానీ నడుమ సార్కి ఏమైందో ఏమో ఏదో మాట్లాడుతుండు. డిసెంబర్ 28 నాడు ఆ ల్యాండ్లెస్ పూర్ కూడా మేము ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తా అని చెప్పాం. సంవత్సరానికి మొదటి ఇన్స్టాల్మెంట్ 28వ తారీఖు నాడు వేయబోతాం. చూసిండు కదా సార్ ఏం చెప్పిండో. భూమి లేని పేదోళ్లకు ఈ నెల 28 తారీఖు నాడు అంటే ఇయ్యాలనే అకౌంట్లో పైసలు ఇస్తామని చెప్పిండు. భూమి లేనోళ్లకు ఏడాదికి 12,000 ఇస్తామని ఓట్లప్పుడు చెప్పిండు కదా. అవి ఇయాల్టి సందే షురూ చేస్తామన్నాడు. 12,000లా 6,000 రూపాయలు ఇయాల అకౌంట్లో పడతాయని చెప్పిండు. కానీ రాత్రి 8 దాటిపాయే, ఇంకా ఎవలకు పైసలు రాకపాయే. ఓట్లప్పుడు చెప్పిన అన్ని ముచ్చట్ల లెక్కనే దీన్ని కూడా మర్చిపోయినరా ఏందని పరేషాన్ కాకుండ్రి. ఏడాదిలా 1,27,000 కోట్లు అప్పు తెచ్చి రాష్ట్రాన్ని మంచిగా చేద్దామని భట్టి సారు చూస్తుండు. కానీ సారుకు తెలవకుండా ఎవరో ఆ పైసలు మాయం చేస్తున్నట్టున్నారు. లేకపోతే ఇవాళ 4వ శనివారమాయే, బ్యాంకులు బంద్ ఉంటాయి కదా, గందుకే పైసలు అకౌంట్లో పడనట్టున్నాయి. మళ్ళా బ్యాంకు తెరుచుకున్నాక ఆడోళ్లకు నెలకు 2,500 ఇచ్చినట్టు, పంట వేయక ముందే రైతు బంధు పైసలు వేసినట్టు, లోన్ల మాఫీ చేసినట్టు, లగ్గమైనోళ్లకు తులం బంగారం ఇచ్చినట్టు, కాలేజీకి పోయేటోళ్లకు కరెంటు స్కూటీలు ఇచ్చినట్టు ఈ 6,000 రూపాయలు కూడా ఇస్తారు కావచ్చు తీన్రి. రేవంతన్ సారు మాట తప్పినా భట్టి సారు మాత్రం అస్సలే తప్పడు. కానీ కాంగ్రెస్ పార్టీ పుట్టినాడే ఇచ్చి చూపెడతామని చెప్పి మాట తప్పితే పబ్లిక్ ఏమనుకోవాలి సారు? కాంగ్రెస్ పార్టీ అంటేనే మాట తప్పే పార్టీ అని బద్నాం చెయ్యరా? జర చూసుకోవాలి కదా.